వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ న్యూస్ తెలంగాణ. మహబూబ్ నగర్ పట్టణంలో ఈ రోజు జరుపుకుంటున్న ఈ బాలోత్సవ పిల్లల్లో దాగిన నైపుణ్యాలను వెలికితీసి బృహత్తరమైన కార్యక్రమమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యొన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ పట్టణంలోని బృందావన్ ఫంక్షన్ హాల్లో జరిగిన 3వ పిల్లల మర్రి బాలోత్సవం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా మంచి కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్న నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారని, ఇక్కడ రాగానే మనసు సంతోషంగా నిండిపోయిందని అన్నారు. వచ్చే సంవత్సరం ఇంకా గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుందామని, భవిష్యత్తులో నిర్వహించే ఈ కార్యక్రమానికి తన సంపూర్ణ సహకారం ప్రోత్సాహం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. అంతకుముందు బాలోత్సవ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, పిల్లల మర్రి బాలోత్సవం అధ్యక్షులు బెక్కం జనార్దన్, డాక్టర్ ప్రీతి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, కౌన్సిలర్ ప్రశాంత్, బుద్దారం సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ రిపోర్టర్ ఎం రాఘవేంద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా. ड्राइंग कॉम्पिटिशन సైన్స్ ఆవిష్కరణలు, సైన్స్ ఇన్వెన్షన్స్ అంటే సైన్స్ మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. దీన్ని ఇలాగే ప్రతి ఏడు కూడా పోయినసారి కంటే గొప్పగా చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా తరఫున ఏం సాయం కావాలన్నా, ఎవరి సహకారం కావాలన్నా నేను సిద్ధంగా ఉంటా. పిల్లలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొంటా ఉన్నారు. అలాగే స్కూల్స్ మేనేజ్మెంట్ కూడా సహకరిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఇదొక మరపురాని ఈవెంట్ గా ప్రతి సంవత్సరం పిల్లలు ఎదురు చూసేటట్టుగా, పేరెంట్స్ ఎదురు చేసేటట్టుగా మారుతుందనడంలో సందేహం లేదు. వచ్చే సంవత్సరం దీన్ని ఇంకా పెద్ద ఎత్తున జరుపుకోవడానికి నేను నా సంపూర్ణ సహకారాలు అందిస్తా. ఈ వేన్యూ సరిపోకుంటే శిల్పారామంలో కూడా చేసుకోవచ్చు, ఇంకా బాగా ఉంటుంది. అక్కడ మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. పిల్లలు కూడా ఈ సంవత్సరం కొంతమంది పాల్గొంటే వచ్చే సంవత్సరం
ఇంకా రెట్టింపు పాల్గొనేటట్టు మేనేజ్మెంట్స్ కూడా వాళ్లకు ఎంకరేజ్ చేయాలి, తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.